మైనా స్టోరీస్. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ పెద్ద సుబ్బారావు, అతని భార్య శారద ఉంటారు. వారికి 2 పిల్లలు, కొడుకు నరేష్, కూతురు దివ్య ఉంటారు. దివ్యకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. నరేష్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ ఉంటాడు. శారద వట్టి డబ్బు పిచ్చి మనిషి. డబ్బు కోసం గడ్డి తినే స్వభావం తనది. పరమ అత్యాశపరురాలు. ఆమె భర్త కూడా ఆమెకి తగ్గవాడే. నరేష్, దివ్య కూడా అంతే తయారవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబమే ఒక అత్యాశ కుటుంబం. ఇలా ఉండగా ఓ రోజు శారద గుడికి వెళ్తుంది. అక్కడ ఆమె పాత స్నేహితురాలు కనిపిస్తుంది. శారదా, ఎలా ఉన్నావే? నువ్వా సరోజా? ఎన్ని రోజులైందే నిన్ను చూసి. నువ్వెలా ఉన్నావు? మేం బాగానే ఉన్నామే. నీ పిల్లలెలా ఉన్నారు? ఇప్పుడేం చేస్తున్నారు? ఏముందే, అమ్మాయికి పెళ్లి చేసేశాను. అబ్బాయి చదువైపోయి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి కూడా పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. నీకు తెలిసిన సంబంధాలేమైనా ఉంటే చెప్పు. ఎందుకులేవే, నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. అలాగా? కట్నం ఏమాత్రం ఇస్తారు? వాళ్ళకి ఏమాత్రం ఆస్తుందేంటి? నీకా విషయంలో ఏ భయం అక్కర్లేదు. మీరు కోరుకున్నంత కట్నం ఇస్తారు. వాళ్ళకి ఒక కూతురు, ఒక కొడుకు అని వాళ్ళ ఆస్తి వివరాలు కూడా చెప్తుంది సరోజ. ఓహో, అలాగా? పర్వాలేదే, ఈ సంబంధం బానే ఉంది. నువ్వు ఊ అను, వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తాను. అలాగలాగే, ఆలస్యమెందుకు, వెంటనే ఏర్పాటు చెయ్యి అని అనుకుంటారు. మరోవైపు నరేష్ పార్కులో ప్రీతితో కలిసి ఒక బెంచిపై కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకప్పటి కాలేజ్ మేట్స్. ఇప్పుడు ఇద్దరూ చెరొక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. కాలేజ్ నుండి లవ్లో ఉంటారు. నరేష్, ఇంకా ఎన్ని రోజులిలా? నువ్వు మన పెళ్లి విషయం గురించి మా ఇంటికి వచ్చి మా వాళ్లతో ఎప్పుడు మాట్లాడతావు? మాట్లాడతాలే డియర్. ఇప్పుడు తొందరేముంది చెప్పు. తొందర పడకపోతే మనమే నష్టపోతాం. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఓ, అలాగా? ఇంతకీ మీ నాన్న నీకు ఎంత కట్నం ఇస్తా అన్నాడు? నీకు ఏమాత్రం ఆస్తి ఉందేంటి? ఏం, ఆస్తి బట్టిగాని నన్ను పెళ్లి చేసుకోవా ఏంటి? చాచా, అలా ఏం కాదు డియర్. మ్యాచెస్ చూస్తున్నారు అంటే కట్నాలు, ఆస్తుల గురించి మీ ఇంట్లో మాట్లాడుకునే ఉంటారు కదా. అందుకే సందర్భం వచ్చింది కాబట్టి అడిగాను. నీకిష్టమైతే చెప్పు, లేకపోతే లేదు. దీంట్లో దాపరికం ఏముందిలే అని తన ఆస్తి వివరాలు చెప్తుంది ప్రీతి. అది విని నరేష్ కళ్ళు మెరుస్తాయి. ప్రీతి, నువ్వేం కంగారు పడకు. త్వరలో మా అమ్మా నాన్నతో వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను. ఓకేనా? ఓకే డియర్ అని సంతోషపడిపోతుంది ప్రీతి. నరేష్ ఇంటికి వెళ్ళాక శారద ఆ రోజు గుడిలో ఆమె స్నేహితురాలితో జరిగిన సంభాషణ మొత్తం వివరిస్తుంది. మంచి సంబంధం. మనం అనుకున్న దానికంటే ఎక్కువ కట్నమే గిడుతుంది. ఏమంటారు? వాళ్ళకి ఆస్తి బానే ఉంది కాబట్టి మనం ఇంకాస్త కట్నం అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేలాగే కనిపిస్తున్నారు. అవునండి, అందుకే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. ఒరేయ్, వచ్చే సోమవారం ఆఫీస్కి లీవ్ పెట్టు. కానీ అమ్మా, నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తన పేరు ప్రీతి. నువ్వెంతమందినైనా ప్రేమించరా, మాకే అభ్యంతరం లేదు. కానీ మాకు కావాల్సింది బాగా కట్నం తెచ్చే అమ్మాయి. నువ్వు ప్రేమించే అమ్మాయికి ఏమాత్రం ఆస్తుందేంటి? కట్నం ఎంతిస్తారు అది చెప్పు ముందు. నరేష్ ప్రీతి ఆస్తిపాస్తుల వివరాలు చెప్తాడు. ఒరేయ్, నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే నేను చూసిన అమ్మాయికే ఆస్తి ఎక్కువ ఉంది కదరా. అలాగా అమ్మా? అవునరా, అందుకని మేం చూసిన పిల్లని పెళ్లి చేసుకో. అలాగే అమ్మా, కలిసి వస్తున్న అదృష్టాన్ని నేనెందుకు కాదంటాను? ప్రేమ లేదు, దోమ లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. మనకి డబ్బు ముఖ్యం. అంతేరా, బాగా చెప్పావు. ఒరేయ్, పెళ్లి చూపుల్లో నీ శాలరీ కాస్త పెంచి చెప్పు. ఇప్పుడొస్తున్న శాలరీ ఏమాత్రం చెప్పవాకు. అలా ఎందుకు నాన్నా? ఆ తర్వాతైనా వాళ్ళకి తెలుస్తుంది కదా. రేయ్, పెళ్ళైపోయాక తెలిసినా ఏం చేస్తారు చెప్పు? జీతం ఎక్కువ చెప్తే కట్నం ఎక్కువ అడగొచ్చు. అవునరా, ఏం చెప్పినా అందరం ఒకటే చెప్పాలి. తలా ఒక సమాధానం చెప్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. సరేనాన్నా? మన అమ్మాయి దివ్యకు కూడా ఫోన్ చేసి విషయం చెప్తాను. తనొచ్చాక
అక్కడేం మాట్లాడాలో అందరం కూర్చొని అనుకుందాం అని కూతురు దివ్యకి ఫోన్ చేసి విషయం చెప్తుంది శారద. సరే అమ్మా, నేనిప్పుడే బయలుదేరతాను. నేనొచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను అని దివ్య ఫోన్ పెట్టేసి ఆమె భర్తతో, ఏమండి, మా అమ్మ ఫోన్ చేసింది. ఆ, ఏంటంట విషయం? వచ్చే సోమవారం మా అన్నయ్యకు పెళ్లిచూపులట. మనల్ని రమ్మని చెప్పింది. అలాగా? ఆ రోజు నాకు ఒక చిన్న మీటింగ్ ఉందే. సరేలే, అది చూసుకొని డైరెక్ట్గా అమ్మాయి వాళ్ళింటికి వచ్చేస్తానులే. అలాగేనండి అని అనుకుంటారు. దివ్య పుట్టింటికి వెళ్తుంది. అందరూ కలిసి కూడబలుక్కొని అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తారు. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి ఇక కట్న కానుకల గురించి కూడా మాట్లాడుకుంటే ఓ పనైపోతుంది. ఏమంటారు? అలాగే. అని అమ్మాయి తండ్రి తను ఎంత కట్నం ఇస్తాడు అన్నది చెప్తాడు. బావగారు, మరీ అంత తక్కువ కాదులేండి. ఇంకో మాట చెప్పండి. అన్నయ్య గారు, మా ఇంటాయన మా తాహతుకి మించే చెప్పాడు. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చుకోలేము. చూడండి వదినగారు, మీరు కట్నం దగ్గర మరీ పట్టుకొని కూర్చుంటే ఎలా? మీరు ఎంత కట్నం ఇచ్చినా మీ కూతురు అల్లుడు సుఖంగా ఉండటం కోసమే కదా. అందులో మాకు వచ్చేదేమీ లేదు కదా. అవునండి, తల్లిదండ్రులం కాబట్టి మా వాడి తరపున ఏదో పద్ధతి ప్రకారం అడగాలని అడగటమే తప్ప ఇంకేం లేదు. మీరు ఎంత ఇచ్చినా అనుభవించేది మీ అమ్మాయే కదా. మీరు చెప్పేది కరెక్టే బావుగారు, కాదనను. కానీ ఇంకా నాకు ఒక కొడుకున్నాడు కదా, వాడి గురించి కూడా ఆలోచించాలి కదా. అవును వదినగారు, అంతా అమ్మాయికే ఇచ్చేస్తే మా అబ్బాయి అన్యాయం అయిపోతాడు. ఇప్పుడు మాట్లాడుకున్న ప్రకారం ఇస్తాం. అప్పుడే అయిపోలేదు కదా. పెళ్ళయ్యాక ముందు ముందు ఎన్నో పెట్టిపోతలుంటాయి. మా స్తోమత కొద్దీ అప్పుడు ఇస్తూనే ఉంటాం కదా. ఆ మాటన్నారు బావుంది వదినగారు. శుభం. అయితే మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుంటే సరి. ప్రత్యేకంగా మంచి రోజు ఎందుకాంటీ? ఈరోజు మంచిదే కదా, ఇప్పుడే మార్చేసుకుంటే సరి. అవును, నిజమే. అంతా మంచిగా ఉన్నప్పుడు ఆలస్యం అస్సలు చేయకూడదు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. మరి మీకు ఓకేనా బావగారు? సరే, అలానే కానిద్దాం బావగారు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక్క మాట బావగారు, పెళ్లి ఖర్చులకి కొంత డబ్బు మాకు ముందే ఇవ్వాలి. మిగతా డబ్బు పెళ్లిలో ఇద్దురుగాని. అలాగే బావగారు అని కొంత డబ్బు సుబ్బారావు చేతిలో పెడతారు. తాంబూలాలు మార్చుకుంటారు. ఆ తర్వాత దివ్య అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఆఫీస్ నుండి వచ్చిన దివ్య భర్త హాల్లో ఉన్న భార్యని చూసి, దివ్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇంతకు ముందేనండి. మీరు కూడా వచ్చుంటే చాలా బావుండేది. ఆఫీస్లో లీవ్ తీసుకొని నేరుగా అక్కడికి వస్తానన్నారని నేను మీకోసం చాలా ఎదురుచూశాను. చాలా ట్రై చేశాను దివ్య, కానీ క్లయింట్స్ మీటింగ్తో బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇంతకీ మీ అన్నయ్య పెళ్లి చూపులు ఏమయ్యాయి? సక్సెస్సా ఫెయిలా? సక్సెస్ అండి. అలాగా? కట్నం ఏమాత్రం అడిగారేంటి? ఆ వివరాలు చెప్తుంది దివ్య. యాక్చువల్లీ నేను నీకో విషయం చెప్పాలి. ఏంటండి అది? ఇందాక వస్తుండగా దారిలో మా బంధువులాయన కలిశాడు. వాళ్ళ తరపున ఒక అమ్మాయి ఉందంట. కట్నం బాగా ఇస్తారంట. ఇప్పుడు మీ అన్నయ్యకి ఇచ్చేదానికంటే ఎక్కువే. అలాగా? అయితే మా అన్నయ్యకి ఆ సంబంధం మాట్లాడదామండి. కాని ఎలా? ఆల్రెడీ తాంబూలాలు కూడా మార్చుకున్నారు కదా. తాంబూలాలే కదండి, పెళ్లి కాదుగా. వాళ్ళకి ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి వద్దంటాంలే. మీరు మీ బంధువులాయనకి చెప్పి సంబంధం మాట్లాడండి సరే, అలాగే మాట్లాడతాను అని అనుకుంటారు. దివ్య వెంటనే ఈ విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకుంటారు. అల్లుడుగారి తరపున సంబంధం ఖాయం చేసుకుంటారు. మొదట తాంబూలాలు తీసుకున్న సంబంధం వాళ్ళకి వద్దని నిదానంగా చెప్దాంలే అని ఊరుకుంటారు. తాంబూలాలే కదండి, పెళ్లి కాదుగా. వాళ్ళకి ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి వద్దంటాంలే. మీరు మీ బంధువులాయనకి చెప్పి సంబంధం మాట్లాడండి సరే, అలాగే మాట్లాడతాను అని అనుకుంటారు. దివ్య వెంటనే ఈ విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకుంటారు. అల్లుడుగారి తరపున సంబంధం ఖాయం చేసుకుంటారు. మొదట తాంబూలాలు తీసుకున్న సంబంధం వాళ్ళకి వద్దని నిదానంగా చెప్దాంలే అని ఊరుకుంటారు. ఇలా ఉండగా నరేష్ ఆఫీస్లోని అతని కొలీగ్ సోనీతో, హ్యాపీ బర్త్డే మై లవ్. థ్యాంక్ యూ నరేష్. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు సోనీ.
రియల్లీ? ఎస్, నీ పైనుంచి నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నా తెలుసా? నీ కాంప్లిమెంట్స్కి నా థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్సేనా? మరి బర్త్డే పార్టీ లేదా? ఎందుకు లేదు? పార్టీ ఎక్కడ కావాలో చెప్పు. నరేష్ నవ్వుతాడు. ఇలా నవ్వే నన్ను పడేశావు. ఇంతకీ మన మ్యారేజ్ ఎప్పుడు? ఎప్పుడడిగినా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నావు. మ్యారేజా? ఇప్పుడు దాని గురించెందుకు? ఎందుకేంటి నరేష్? ఇద్దరం జాబ్స్ చేస్తున్నాం, లైఫ్లో సెటిల్ అయ్యాం. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఏమి లేదు సోనీ, కొద్ది రోజులు ఈ లవ్ లైఫ్ని ఎంజాయ్ చేద్దామని. పెళ్ళయ్యాక కోరుకున్నా దొరకదు కదా, అందుకని. కానీ ఎన్నాళ్ళిలా? అది కాదు సోనీ, మీ వాళ్ళకి కాస్త పట్టింపులెక్కువని చెప్పావు కదా, మరి మన పెళ్ళికి ఒప్పుకుంటారా? మ్యాక్సిమం ఒప్పుకోరు నరేష్. అయినా ట్రై చేస్తాను. అప్పుడు కూడా కన్విన్స్ కాకపోతే నీకోసం ఇంట్లో నుండి వచ్చేయటానికి కూడా నేను రెడీ. అమ్మో, వద్దు వద్దు, పొరపాటును కూడా అలా చెయ్యకు. అలా చేశావంటే నీకు ఆస్తిలో వాటా రాదు. నో ప్రాబ్లం. నేను జాబ్ చేస్తున్నాను, నువ్వు జాబ్ చేస్తున్నావు. లైఫ్ సాఫీగా సాగిపోతుంది. మనకి ఇంకేం కావాలి చెప్పు? వాళ్ళ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మనకు అవసరం లేదు యా, నువ్వు చెప్పింది కరెక్టే. అని పైకి అంటూనే మనసులో మాత్రం రేపట్నుంచి దీన్ని కట్ చేయాలి. చిల్లి గవ్వ కూడా రానప్పుడు ఇది నాకెందుకు, డిలీట్ అని అనుకుంటాడు. అదే ఊరిలో ఉండే మరో అమ్మాయి ఐశ్వర్య. బాగా చదువుకుంది, తెలివైంది. కాని లోకం పోకడ బొత్తిగా తెలియని అమ్మాయి, వట్టి అమాయకురాలు. ఓ రోజు ఐశ్వర్య ఇంకా ఆమె స్నేహితురాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏ ఐశ్వర్య, నీ తోటివాళ్లమైన మా ఇద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. మరి నీ పెళ్ళెప్పుడే? నాదేముందే, మా అమ్మమ్మ తాతయ్య ఇష్టం. వాళ్ళెప్పుడంటే అప్పుడే. అంటే నీకంటూ ఓన్ డెసిషన్ ఏమీ లేదా? లేదే. నాకేది కావాలో, ఏది కరెక్టో నాకంటే మా అమ్మమ్మ తాతయ్యకే బాగా తెలుసు. అది కాదైశ్వర్య, మా ఇద్దరివి కూడా లవ్ మ్యారేజెసే. కాని నువ్వు మాత్రం కాలేజ్లో వేరే అబ్బాయిని కన్నెత్తైనా చూసేదానివి కాదు. వాళ్ళేమో నీకోసం పరితపించేవాళ్ళు. సరేలేవే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? కబుర్లలో పడి టైం గమనించనే లేదు. మనం అమ్మమ్మ తాతయ్యకి చెప్పిన టైం అయిపోయింది కదా. త్వరగా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అబ్బా, వెళ్దాంలేవే. కాస్త ఆలస్యమైతే కొంపలేమీ మునిగిపోవులే. అవునే, ఈ కాలంలో కూడా డిగ్రీ చదివి నీలాగా పెద్దవాళ్ల డెసిషన్స్పై ఆధారపడి ఉండే అమ్మాయిని నిన్నే చూస్తున్నాను. ఒంటరిగా బయటికి రావటానికి భయపడిపోతావు. ఇంత భయస్థురాలివి ఎలా బ్రతుకుతావో ఏంటో. అవునైశ్వర్య, ఇంట్లో ఖాళీగా ఏం చేస్తున్నావు? బోరు కొట్టట్లే? డిగ్రీ చదివావు, ఏదైనా జాబ్ చెయ్యొచ్చు కదా. నా గురించి మీకు తెలుసు కదే. జాబ్ చేస్తూ ఒంటరిగా రూమ్స్లో హాస్టల్లో ఉంటామంటే నాకు చాలా భయం. పైగా అమ్మమ్మ తాతయ్యని వదిలి నేనుండలేను. అందుకని. ఎల్లప్పుడూ మీ అమ్మమ్మ తాతయ్య నీ వెంట ఉండరు కదా, మరి అప్పుడేం చేస్తావు? వాళ్ళు కాకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా. అది కాదే, అలా ఎప్పుడూ ఒకరిపై ఆధారపడి ఉండటం కరెక్ట్ కాదు. రేపు వాళ్ల తోడు మనకి లేకపోతే జీవితం శూన్యంలా అనిపిస్తుంది. ముందుకు ఎలా వెళ్లాలో తెలియక అక్కడే ఆగిపోతాం. అసలే ఈ కాలం సమాజం పోకడ చాలా డేంజర్గా ఉంది. నన్నలా భయపెట్టకండే. అయినా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే కాని ఇప్పుడైతే నాకు ఆ పరిస్థితి లేదు, ఇకపై కూడా రాదు అని నా నమ్మకం. మేమెన్ని చెప్పినా నీ మతం నీదే కదా, మా మాటలు అస్సలు పట్టించుకోవు. సర్లే, అలాగే కానివ్వు. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం అని అనుకుంటారు. ఓ రోజు సుబ్బారావుకి రోడ్డు మీద పంతులు గారు కలుస్తారు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం పంతులు గారు. మీ అబ్బాయి కోసం ఓ మంచి సంబంధం చూసి పెట్టానండి. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది, చాలా అందగత్తె కూడా. పేరు ఐశ్వర్య. పిల్ల తల్లి తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. వాళ్లకి ఒక్కటే కూతురు. అంటే ఆ పిల్ల తాతయ్య నాయనమ్మ దగ్గర పెరిగిందా ఏంటి? లేదు సుబ్బారావు గారు, అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది. తాతయ్య నాయనమ్మ కూడా లేరు. కాబట్టి ఇరువైపుల ఆస్తి మొత్తం అమ్మాయికే. అది విని సుబ్బారావు కళ్ళు మెరుస్తాయి. కాని ఏం లాభం? మీ అబ్బాయికి ఆల్రెడీ సంబంధం కుదిరిపోయింది కదా.
వెంటనే సుబ్బారావు ప్లేటు మారుస్తాడు. అబే లేదండి, ఇంకా సంబంధం కుదరలేదు. కట్న కానుకల దగ్గర మాటలు జరుగుతున్నాయి అంతే. నిజమా? అయితే మీరు నక్కని తొక్కినట్టే సుబ్బారావు గారు. అవునా పంతులు గారు? ఈ సంబంధం చాలా బాగుంది పంతులు గారు. వెంటనే ఈ సంబంధం మా అబ్బాయికి ఖాయం చేయండి. అదేంటండి, పెళ్లి చూపులు కూడా జరగకుండా సంబంధం ఖాయం చేయమంటున్నారు? మాకు అలాంటివి ఏం అవసరం లేదు పంతులు గారు. మీకు అవసరం లేకపోయినా అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి చూపులు కోరుకుంటారు కదా. అయితే తొందరగా పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి పంతులు గారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను సంబంధం మాకే ఖాయమయ్యేలా చూడండి. మీ సంభావన కూడా అనుకున్న దానికన్నా ఎక్కువే ఇస్తాం. అలాగే సుబ్బారావు గారు అని అనుకుంటారు. సుబ్బారావు ఇంటికి వెళ్ళి పంతులుగారికి తనకి మధ్య జరిగిన సంభాషణ చెప్పి, మరిప్పుడేం చేద్దాం? ఏముందండి, అల్లుడుగారి తరపున సంబంధం కూడా క్యాన్సిల్ చేసుకొని ఈ సంబంధంకి పచ్చజెండా ఊపేద్దాం. పిల్లలు కూడా మన మాట కాదనరు అని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. మీ సంబంధం గురించి పంతులుగారు చాలా మంచిగా చెప్పారండి. మా మనవరాలి కోసం ఇలాంటి సంబంధం కోసమే చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. మేం కూడా అంతేనండి. మా అబ్బాయికి ఇలాంటి సంబంధం కావాలనే ఎన్నో సంబంధాలు వచ్చినా వద్దనుకున్నాం. పిల్లాడు ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే, అబ్బే కట్నమేముందండి, అమ్మాయి గుణగణాలు బావుండాలి గాని. అవునండి, మేం డబ్బుకి విలువిచ్చే మనుషులం కాదండి. మాకు వచ్చే కోడలు అత్తింటి పరువు ప్రతిష్టలని నిలబెట్టేదై ఉండాలి. అత్తమామని కూడా తన తల్లిదండ్రుల్లా చూసుకుంటే చాలు. అదే మాకు కట్నం. అవునండి, ఆడపడుచుని ప్రేమగా చేరదీసే వదినమ్మ మాకు చాలు. డబ్బు కాదు, అది రేపైనా మా అన్నయ్య తన తెలివితేటలతో కష్టపడి సంపాదించుకోగలడు. వీళ్ల మాటలు విని పంతులుగారు మనస్సులో, ఇదేంటి వీళ్ళు కట్నం వద్దంటారు, మరి నాతోనేమో బాగా కట్నం ఇప్పించమని అడిగారు అని అనుకుంటాడు. అలాగేనండి, మీరు చాలా మంచివాళ్లలా ఉన్నారు. ఇంత మంచి సంబంధం మా మనవరాలికి దొరకటం నిజంగా మా అదృష్టం. మా ఐశ్వర్య తల్లిదండ్రి లేని పిల్ల. మా తర్వాత తనకి ఎలా జరుగుతుందో, ఎలాంటి సంబంధం దొరుకుతుందో అని చాలా భయపడ్డాం. ఇప్పుడు ఆ భయం మొత్తం పోయింది. అవునండి, పేరుకు చదువుకున్నదే కాని ఒక్కతే బయటికి వెళ్లాలన్నా కూడా భయపడుతుంది. చాలా మెత్తటి పిల్ల. ఎవ్వరినీ పల్లెత్తు మాట కూడా అనదు. మా మనవరాలని చెప్పటం కాదుగాని ఈ కాలం అమ్మాయిలకుండే ధైర్యం, తెగింపు మా ఐశ్వర్యకి తెలియవు. ఒక్క మాటలో చెప్పాలంటే చదువుకున్న అమాయకురాలనుకోండి. అలాగా అండి, మావాడు కూడా అంతేనండి. ఆఫీసు ఇల్లు తప్ప వాడికి ఇంకో ప్రపంచం తెలీదంటే నమ్మండి. ఈ కాలం అబ్బాయిలున్నారు చూడండి, వాళ్లలాగా అమ్మాయిల వెంట తిరగటం, సినిమాలు, పబ్బులు, షికారులంటూ డబ్బు ఖర్చు పెట్టడం, మందు తాగటం, స్నేహితులతో కలిసి బలాదూరుగా తిరగటం మా వాడికి అస్సలు తెలియవు. అవును, మా అన్నయ్యకి మీ మనవరాలికి ఇద్దరికీ ఈడు జోడు బాగా సరిపోతారు. మీరేం దిగులు పెట్టుకోకండి. మీ మనవరాల్ని మీకంటే బాగా చూసుకుంటాం మేము. చాలా సంతోషమండి. మీరు కట్నం వద్దన్నా మా బాధ్యత ప్రకారం మేమివ్వాలి. పైగా ఉన్న ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు మా మనవరాలే కాబట్టి మీరు తీసుకోక తప్పదు. సరేనండి, పెద్దవాళ్ళు మీరంతగా చెప్తే కాదంటామా చెప్పండి. అలాగే మీ ఇష్టప్రకారమే కానివ్వండి అని నరేష్, ఐశ్వర్యలకి పెళ్లి కుదురుస్తారు. ఓ మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తారు. బంగారు తల్లి, నీకు ఎలాంటివాడు భర్తగా వస్తాడో, ఎలాంటి అత్తిల్లు దొరుకుతుందో అని చాలా భయపడ్డాం. అవునమ్మా, మా తదనంతరం నీ పరిస్థితి ఏంటా అని నీ గురించి మేం బాధపడని రోజు లేదు. దేవుడు మనల్ని పెద్ద చూపే చూశాడు. ఊహించినంత మంచి సంబంధం దొరికింది. చూడన్నమ్మా, పదే పదే చెబుతున్నామని తప్పుగా అనుకోకండి. మా మనవరాలు ఐశ్వర్య చాలా మెత్తటి స్వభావం కలిగింది. చిన్న మాటన్నా కూడా కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటుందే గాని ఎదురు తిరిగి సమాధానం చెప్పదు. వట్టి అమాయకురాలు. మనస్సులో శారద, మాక్కావలసింది కూడా అదే అని అనుకొని పైకి మాత్రం, మీరేం భయపడకండి, మీ ఐశ్వర్య ఇప్పుడు మా ఇంటి కోడలు. ఆమెను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాం. అవునండి, ఐశ్వర్య మా ఇంటి కోడలు మాత్రమే కాదు, మా ఇంటి ధనలక్ష్మి. ఆ మాట అన్నారు, చాలా సంతోషంగా ఉంది.
అది చాలు మాకు. చూడమ్మా ఐశ్వర్య, అత్తగారింట్లో జాగ్రత్తగా మసులుకో తల్లి. అలాగే అమ్మమ్మ. అలా అప్పగింతల కార్యక్రమం ముగుస్తుంది. కొత్త కోడల్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. తన అత్తింటి వాళ్ల మనస్తత్వం తెలియని ఐశ్వర్య ఎన్నో ఆశలతో కలలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది. శారదా సుబ్బారావు తాము అనుకున్న దానికంటే ఎక్కువ కట్నం కొట్టేశామని తెగ సంబరపడిపోతూ ఉంటారు. తమ మనవరాలి జీవితం బావుంటుందని సంతోషంగా ఉంటారు ఐశ్వర్య అమ్మమ్మ తాతయ్య. ఇలా ఉండగా నరేష్ పెళ్ళైన సందర్భంగా అతని క్లోజ్ ఫ్రెండ్కి పార్టీ ఇస్తాడు. నీ పని బావుందిరా నరేష్. ప్రాక్టికల్ ఒక అమ్మాయితో, పెళ్లి మరో అమ్మాయితో మంచి సంబంధం పట్టావులే. తప్పదు కదరా. కొన్నిసార్లు అవకాశం కుదరినప్పుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేం కదా. అది కాదురా, సోనీకి ఏం తక్కువ? అందగత్తె, మంచి జాబు, మంచి జీతం, ఇంతకన్నా ఇంకేం కావాలి? ఈ ఉద్యోగాల వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. వెనక ఆస్తిపాస్తులు దిట్టంగా ఉంటే మంచి కట్నం దొరుకుతుంది. ఆ తర్వాత అది కావాలి ఇది కావాలని అందినంత కాడికి డబ్బులు ఆక్కోవచ్చు. బావుందరా నీ ప్లాన్. మరి ఆ సోనీకి ఏం సమాధానం చెప్తావు? ఏముంది, నార్మల్. తనతో నా రిలేషన్ ఇదివరకట్లాగానే ఉంటుంది. ఇంపాసిబుల్. ఇంత జరిగాక తను అసలు నీతో మాట్లాడదు. నాదెప్పుడు ఒకటే ఫార్ములా, కర్ర విరక్కూడదు, పాము చావకూడదు. నేనేం చేసినా అలానే ఉంటుంది. అంటే ఏం చేస్తావిప్పుడు? తినబోయే ముందు రుచెందుకురా, చూస్తూ ఉండు. ఏం చేస్తానో నీకే తెలుస్తుంది అని అనుకుంటారు. ఓ రోజు పెళ్ళిళ్ళ పేరయ్య నరేష్ మొదట తాంబూలాలు మార్చుకున్న అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏంటి పేరయ్య గారు ఇలా వచ్చారు? అదేనయ్యా, మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం తీసుకొచ్చాను. అది కాదు పేరయ్య గారు, మీకు విషయం తెలీదనుకుంటా. మా అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు కూడా మార్చుకున్నాం. అరే అలాగా? నాకు తెలియలేదండి. ఇదిగో పేరయ్య గారు, పెళ్ళికొడుకు ఫోటో. ఈ సంబంధమే ఖాయం చేసుకున్నాం. అయ్యో, ఇదేంటండి? ఈ అబ్బాయికి మొన్నే పెళ్ళి అయిపోయింది కదా. బోలెడు కట్నం ముట్టింది. నేనే దగ్గరుండి మరీ పెళ్లి జరిపించాను. నిజమా పేరయ్య గారు? అవునండి. ఎంత మోసం! మాతో తాంబూలాలు మార్చుకొని వేరే సంబంధం ఎలా చేసుకుంటారు? వాళ్ల సంగతి చెప్తా ఉండండి అని శారద స్నేహితురాలు సరోజకి ఫోన్ చేస్తాడు. ఏంటండి మీరనేది? మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. వాళ్ళు అలా చేసే మనుషులు కాదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? స్వయంగా అతనికి పెళ్లి చేసిన పంతులుగారే మాకు చెప్తాను. అలాగా అండి? ఈ విషయం మీరు చెప్పే వరకు నాకు తెలీదు. ఎంత మోసం, ఎంత మోసం! వాళ్ళింత పని చేస్తారా? వెంటనే వాళ్ళింటికి వెళ్ళి తేల్చుకుందాం పదండి అని అనుకుంటారు. శారద కొత్త కోడల్ని తీసుకొని గుడికి వెళ్తుంది. సరోజతో పాటు పిల్ల తల్లి తండ్రి శారద వాళ్ళింటికి వెళ్తుండగా దారి పక్కనే ఉన్న గుడిలో శారద ఉండటం గమనిస్తారు. అదిగో శారద గుళ్ళో ఉంది, పదండి కడిగి పారేద్దాం అని అనుకుంటారు. వాళ్ల రాకని దూరం నుండే పసిగట్టిన శారద, అమ్మాయి కోడలా, నువ్వు లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండు, నేనిప్పుడే వస్తాను అని కోడల్ని లోపలికి పంపిస్తుంది. ఏంటి శారదా ఇది? నువ్వసలు మనిషివేనా? తాంబూలాలు మార్చుకొని ఓ సంబంధం ఖాయం చేసుకొని ఇప్పుడు వేరే సంబంధం నీ కొడుక్కి చేసుకుంటావా? ఇందులో తప్పేముంది? ఒకవేళ మాకంటే మంచి సంబంధం వచ్చుంటే మమ్మల్ని కాదనుకొని వాళ్ళు కూడా వేరే సంబంధం చేసుకునేవాళ్లే కదా. ఆపండిక, అందరూ మీలా ఉండరు. ఒకసారి తాంబూలాలు తీసుకున్నాక మేం దానికే కట్టుబడి ఉంటాం. ఇలాంటి నీతులు ఇప్పుడు చెప్పినంత సులువు కాదులే. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు కూడా మర్చిపోతారు. మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్న ఐశ్వర్య అత్తగారింకా లోపలికి రాలేదేంటా అని బయటికి వచ్చేసరికి వాళ్ల గొడవ చూసి చాటుగా నిలబడి వింటూ ఉంటుంది. ఇక మీతో మాకు మాటలు అనవసరం. అంతా అయిపోయింది కదా. పెళ్లి ఖర్చులకని మా దగ్గర తీసుకున్న డబ్బు మాకిచ్చేస్తే వెళ్ళిపోతాం. డబ్బా? డబ్బులేవు, ఖర్చయిపోయాయి. ఆ డబ్బుపై ఆశలు వదులుకొని వెళ్ళిపోండింకా. ఎందుకివ్వవు? అదేమైనా నీ డబ్బా? అవును, నా డబ్బే. మీ అమ్మాయి సంబంధం కుదుర్చుకున్న సమయంలోనే మీకంటే డబ్బున్న సంబంధం ఒకటి మేం వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి దానికి నష్టపరిహారంగా ఆ డబ్బును ఉంచేసుకున్నాన్లే. ఏమమ్మో,
అంతా నీ ఇష్టమేనా? నోరెలా కుదిరితే అలా మాట్లాడుతున్నావు? నీకు ఎటు అవకాశముంటే అటు నేలక తిప్పుతున్నావు. మర్యాదగా మా డబ్బివ్వు, లేదంటే 10 మందిని పిలిచి పంచాయతీ పెడతాం. అలా చేస్తే నష్టపోయేది మీరే, నేం కాదు. అదేంటే వాళ్ళెందుకు నష్టపోతారు? ఎందుకంటే వాళ్ళమ్మాయి మంచిది కాదు, అందుకే సంబంధం వద్దనుకున్నామని ఊరంతా డప్పు వేసి మరీ చెప్తాను. నువ్వు చెప్తే నమ్మేస్తారా ఏంటి? ఎందుకు నమ్మరు? తాంబూలాలు మార్చుకొని మరీ కాదనుకున్నారు అంటే నిజమే అయ్యుంటుందని ఖచ్చితంగా నమ్ముతారు. నిప్పులేందే పొగ రాదు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. పైగా ఇలాంటి విషయాల్లో మంచి కంటే చెడే తొందరగా నమ్ముతారు ఈ జనం. శారద మాటలకి అమ్మాయి తల్లిదండ్రులు భయపడిపోతారు. ఏమే, డబ్బొద్దు గిబ్బొద్దు, వెళ్దాం పదా. ఈవిడ అన్నంత పని చేసేలా ఉంది. అసలే ఆడపిల్ల. ఇలాంటి మచ్చ వస్తే జీవితంలో పెళ్లి కాపోవటమే కాదు, నలుగురికి చులకనవుతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. నిజమేనండి. ఆ డబ్బేదో ఏ ముష్టిదానికో వేశామనుకుందాం. పదండి వెళ్ళిపోదాం. శారదా, నువ్వింత డబ్బు పిచ్చిదానివని ముందే తెలుసుంటే అసలు ఈ సంబంధమే మాట్లాడేదాన్ని కాదు. నీ వల్ల నేను సమాధానం చెప్పుకోవాల్సి రావటమే కాదు, వాళ్ల దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది అని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. దూరం నుండి ఐశ్వర్య వాళ్ల సంభాషణ మొత్తం వింటుంది. మనస్సులో ఐశ్వర్య, అంటే అత్తయ్య వాళ్ళు మేమనుకున్నంత మంచివాళ్లు కాదా? డబ్బు కోసం గడ్డి తినే మనుషులా? పాపం తాతయ్య అమ్మమ్మ వీళ్ళు చాలా మంచివాళ్ళు అనుకుంటున్నారు. ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు. అమ్మో, వాళ్ళకసలు ఈ విషయం చెప్పకూడదు అని అనుకుంటుంది. వెనక్కి తిరిగిన శారద కోడల్ని చూస్తుంది. ఆవిడికి విషయం అర్థమైపోతుంది. మనస్సులో శారద, ఇదేంటి, ఇది మా గొడవ మొత్తం విన్నట్టుంది. అయినా ఏం పర్వాలేదులే, ఇది లోపల ఏడ్చే రకమే గాని ఎదురు తిరిగే రకం కాదని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యే చెప్పారు కదా అని అనుకొని కోడలి దగ్గరికి వెళ్తుంది. ఏంటి, మొత్తం విన్నావా? అయితే ఇక్కడే మర్చిపో, అర్థమైందా? అలాగే అత్తయ్య. భయపడిపోయిన ఐశ్వర్య బిక్కమొహం పెట్టి అలాగే నిలబడి ఉంటుంది. మరోవైపు నరేష్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రోషన్ దగ్గరికి సోనీ వస్తుంది. ఏంటి రోషన్, 10 డేస్ నుండి నరేష్ ఆఫీస్కి రావటం లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. తన గురించి నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మనసులో రోషన్, ఓహో, అయితే నరేష్కి పెళ్ళైన విషయం సోనీకి తెలీదన్నమాట. వాడొక పచ్చి అవకాశవాదని తెలీక గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు ఈ సోనీ పోయి వాణ్ణి నమ్మింది అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి రోషన్, అడుగుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అంటే సోనీ కొత్తగా పెళ్ళైనవాడు కదా, ఆఫీస్కి ఎలా వస్తాడు, ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడు? వాట్, నరేష్కి పెళ్ళయిందా? అవును సోనీ, ఆ విషయం నీకు తెలీదా? సోనీకి కాళ్ల కింద భూమి కంపించిపోయినట్టవుతుంది. నేను నీ వెనక ఎంతలా పడ్డానో అయినా నన్ను పట్టించుకోలేదు. అవునులే, మీ అమ్మాయిలెప్పుడు సిన్సియర్గా లవ్ చేసేవాడిని అసలు పట్టించుకోరు కదా. పోయి అలాంటి మోసగాళ్లనే మీరు లవ్ చేస్తారు. సోనీకి ఏం మాట్లాడాలో తెలియక బాధతో మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఒరే నరేష్, ఇక నీ పని అవుట్. నువ్వు నాతో అన్నట్టు సోనీని తిరిగి మళ్ళీ నీ దారిలోకి తెచ్చుకోవటం నీ వల్ల కాదు అని నవ్వుకుంటాడు. కొద్ది రోజులకి ఆఫీస్కి వస్తాడు నరేష్. మునిపటిలాగే హాయ్ సోనీ, హౌ ఆర్ యూ, ఏంటి అలా ఉన్నావు అని విష్ చేస్తాడు. సోనీ ఏమీ మాట్లాడకుండా మొహం తిప్పుకొని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. నీతోనే మాట్లాడేది సోనీ, ఏంటి పలకవు? డోంట్ డిస్టర్బ్ మీ, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ అని కోపంగా అరుస్తుంది. నరేష్ మౌనంగా తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సాయంత్రం రోడ్డుపై వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సోనీ. బైక్ తీసుకొని తన దగ్గరికి వస్తాడు నరేష్. ఏమీ ఎరగనట్టుగా, ఇదేంటి సోనీ, అన్ని కొత్త అలవాట్లు? ఆఫీస్ అయిపోయాక నేనే కదా నిన్ను రోజూ డ్రాప్ చేస్తుంది. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అసలు ఏమైంది సోనీ నీకు? ఎందుకిలా సడన్గా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకో నీకు తెలీదా? తెలియకనే కదా అడుగుతున్నాను. మనస్సులో సోనీ, ఏంటి వీడు ఇంత చేసి కూడా ఇంకా తనతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాడు?
బహుశా వాడి విషయం నాకు తెలీదని అనుకుంటున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి సోనీ, సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తున్నావు? అవును, ఇన్ని రోజులు ఆఫీస్కెందుకు రాలేదు నువ్వు? అది కొంచెం పర్సనల్ పని ఉండి రాలేదు. ఏంటి ఆ పర్సనల్ పని? పర్సనల్ అని చెప్పాక కూడా మళ్ళీ అడుగుతావేం డియర్? అంటే నాకు కూడా చెప్పకూడనంత పర్సనల్ పనా? కొంచెం అలాంటిదే, అర్థం చేసుకో. ఓహో, అలాగా. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనంత పర్సనల్ పనిలో లీనమైపోయి ఉన్నావన్నమాట. సారీ డియర్, సిచ్యువేషన్ అలాంటిది, అందుకే నీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? అబద్ధమేంటి? ఆ పర్సనల్ పనేంటో నేను చెప్పనా? ఏంటి చెప్పు. నీ పెళ్ళి. అది విన్న నరేష్ షాక్ అయిన వాడిలా నటిస్తూ, ఈ విషయం నీకెలా తెలుసు? తెలుసుకున్నాను. యూ చీటర్! నేను నిన్ను ఎంతో నమ్మాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నీలాంటి వాణ్ణి ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను. నరేష్ బాధగా మొహం పెట్టి, ఛా, ఈ విషయం నీకు తెలియకూడదని నేను చేసిన ప్రయత్నం మొత్తం ఫెయిల్ అయింది. ఎందుకు? పెళ్ళయ్యాక కూడా నాతో లవ్ ట్రాక్ నడుపుతూ నన్నింకా మోసం చేయాలనా? కాదు సోనీ, నువ్వు బాధపడకూడదని. అందుకే మన ఆఫీసులో ఎవ్వరినీ ఆ పెళ్లికి పిలవలేదు. ఇందాక నువ్వు అడిగినప్పుడు కూడా పర్సనల్ పని అని అబద్ధం చెప్పింది నీ సంతోషం కోసమే డియర్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఈ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు సోనీ. మా అమ్మా నాన్న బలవంతం మీద, పరిస్థితులు నాకు అనుకూలించపోవటం వలన చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు నరేష్. నిజమా నరేష్? అవును సోనీ, నీ మీదొట్టు, నన్ను నమ్ము ప్లీజ్. సోనీకి కొద్దిగా నరేష్పై నమ్మకం కలుగుతుంది. తన ఆలోచన తప్పేమో అని అనుకుంటుంది. నిజం సోనీ, ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఇష్టం లేని ఇంకొక అమ్మాయి మెడలో తాళి కడుతున్నప్పుడు నా మనసు పడిన బాధ, వేదన ఎవ్వరికీ అర్థం కాదు. నాలో నేనే ఎంత ఏడ్చానో, కుమిలిపోయానో తెలుసా? అని దొంగ కన్నీళ్లు కారుస్తాడు. సారీ నరేష్, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఇట్స్ ఓకే సోనీ. నువ్వు ఇంత బాధపడుతూ కూడా నేను బాధపడకూడదని నా దగ్గర ఆ విషయం దాచాలనుకున్నావు. రియల్లీ యు ఆర్ ఎ ట్రూ లవర్ అని సోనీ పూర్తిగా నరేష్ మాయలో మళ్లీ పడిపోతుంది. నాకు కొన్నాళ్లు టైం ఇవ్వు డియర్. ఎలాగోలా ఆ దరిద్రాన్ని వదిలించేసుకొని నీతో లైఫ్ షేర్ చేసుకుంటాను. ఓకే మై డియర్ నరేష్ అని సోనీ నరేష్ బైక్పై ఎక్కి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ మళ్లీ ఎప్పట్లా కలిసి తిరగటం చూసి బిత్తరపోతాడు రోషన్. ఒరేయ్, ఎలారా ఈ సాధ్యం? ఏం మాయ చేశావురా? ఇంత జరిగాక కూడా తను నీతో ఇదివరకట్లాగానే ఉంటుంది? అది మ్యాజిక్ లేరా, నీకు అర్థం కాదు. తాటికాయంత బుర్రలో కాసింత లౌక్యం, సమయస్ఫూర్తి ఉంటే చాలురా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు. మనస్సులో రోషన్, వామ్మో, ఈడు మామూలోడు కాదు, ఈడి దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటాడు. ఇలా ఉండగా గుడిలో జరిగిన విషయం చూసినప్పట్నుండి ఐశ్వర్య మనస్సులో ఉండదు. తనలో తాను ఆలోచిస్తూ ఉంటుంది. కాస్త ప్రశాంతత కోసం గుడికి బయలుదేరుతుంది. రోడ్డున వస్తున్న ఐశ్వర్యకి దూరంగా ఒక పార్క్ దగ్గర నరేష్, ప్రీతి చనువుగా కనిపిస్తారు. ఎవరా అమ్మాయి మా ఆయనతో అంత చనువుగా ఉంది? ఇద్దరూ చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తున్నారు అని అనుకొని వాళ్ల దగ్గరికి వచ్చి చాటుగా నిలబడి వాళ్ల మాటలు వింటూ ఉంటుంది ఐశ్వర్య. ప్రీతి డార్లింగ్, ఏంటిది ఇలా బుంగమూతి పెట్టుకుంటే ఎలా చెప్పు? నేను నీతో మాట్లాడను పో. నెల రోజుల నుంచి అడ్రస్ లేవు, కనీసం ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు. నేనెలా ఉన్నానని కూడా నీకు అవసరం లేదు కదా? సారీ డియర్, కంపెనీ వర్క్ మీద అర్జెంటుగా ఫారిన్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ ఫుల్ వర్క్ లోడ్తో నీకు ఫోన్ చేయటం కుదరలేదు. సరే, ఇప్పుడు మ్యాటర్ అది కాదు. మా నాన్న ఆల్రెడీ ఒక సంబంధం కూడా తెచ్చాడు. అబ్బాయి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాడు. మరి నీకు నచ్చాడా? ఎలా నచ్చుతాడు? మనసులో నువ్వుంటే. అలాగని ఈ సంబంధం కాదని చెప్పటానికి కూడా నా దగ్గర ఏ కారణం లేదు. నువ్వేమో మా ఇంటికి వచ్చి మాట్లాడమంటే ఎప్పటికప్పుడు డిలే చేస్తున్నావు. ఏం చేయను డియర్, ఈ విషయం మా వాళ్ళకి చెప్తే వాళ్ళు లవ్ మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదు.
అందుకే ఏం చేయాలో అర్థం కాక తన్నుకుంటున్నాను. అయితే లేచిపోదామా? చాటుగా వింటున్న ఐశ్వర్య షాక్ అవుతుంది. మనస్సులో నరేష్ లేచిపోతే నాకేంటి లాభం? చేతికి చిప్పదప్ప. అసలు నేను ప్రేమించిందే డబ్బు కోసం. అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి డియర్, ఏం మాట్లాడవేంటి? లేదు ప్రీతి, మనం అలా చేస్తే నేను కనీ పెంచిన మీ అమ్మా నాన్న ఎంత బాధపడతారో తెలుసా? మగాణ్ణి, నాకేం కాదు. కాని ఆడపిల్ల లేచిపోయిందంటే ఆ పిల్లని కన్న తల్లిదండ్రులకి ఎన్ని తలవంపులో. ఊర్లో తలెత్తుకొని తిరగలరా? నిజమే నరేష్, నీ స్థానంలో వేరే అబ్బాయి ఉంటే ఇలా అస్సలు మాట్లాడడు, లేచిపోవటానికి ఒప్పుకునేవాడు. కాని నువ్వు మా అమ్మా నాన్న గురించి ఆలోచించావు. నువ్వెంత మంచివాడివి నరేష్. అంతేకాదు డియర్, లేచిపోయిన అమ్మాయి గురించి ఈ సమాజం ఎంత చెడుగా మాట్లాడుకుంటుందో తెలుసా? నా వల్ల ఎప్పటికీ నీకలాంటి చెడ్డ పేరు రాకూడదు. థ్యాంక్యూ నరేష్. నీలాంటి జెంటిల్మ్యాన్తో లవ్లో ఉండటం రియల్లీ ఐఆమ్ వెరీ లక్కీ. అలా తన మాయమాటలతో ప్రీతిని బోల్తా కొట్టిస్తాడు నరేష్. ఇదంతా విన్న ఐశ్వర్యలో మరింత భయం, ఆందోళన మొదలవుతాయి. మనస్సులో ఐశ్వర్య, నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, నా జీవితం నాశనమైపోయింది అని తన కళ్ల వెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అనుకోకుండా భార్య ఐశ్వర్య చాటుగా ఉండి వాళ్ల మాటలు వినటం చూస్తాడు నరేష్. ఐశ్వర్య, నరేష్ ఇద్దరూ ఒకరినొకరు ఒకేసారి చూసుకుంటారు. ఐశ్వర్య మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఆ వెనకాలే నరేష్ కూడా ఇంటికి వెళ్తాడు. కాని ఇంట్లో ఎక్కడా ఐశ్వర్య కనిపించదు. అమ్మా, నీ కోడలెక్కడా? గుడికెళ్ళొస్తానని వెళ్ళిందిరా, ఇంకా రాలేదు. గుడి నుంచి ఇంటికి రావటం నేను చూశానే, కాని ఇంట్లో చూస్తేనేమో లేదు. దారిలో ఎక్కడైనా ఆగుంటుందిలే. అయినా నువ్వెందుకురా అంతలా కంగారు పడుతున్నావు? ఏమైంది? అది అని తల్లికి విషయం మొత్తం చెప్తాడు. ఈ మాత్రం దానికే ఓ కంగారు పడిపోతున్నావెందుకురా? నేను చెప్పేది వింటే నువ్వింకేమైపోతావో. ఏంటమ్మా ఆ విషయం? నీ భార్యకి నీ మొదటి పెళ్లి చూపులు, తాంబూలాలు మార్చుకున్న విషయం కూడా తెలుసు అని గుడిలో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మరి ఇంత తెలిసినా కూడా వారి వాళ్లని పిలిచి గొడవ చేయకుండా మౌనంగా ఉందేంటమ్మా? అదేరా, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చెప్పిన విషయం మర్చిపోయావా ఏంటి? నీ భార్య దేన్ని తొందరగా బయటికి చెప్పుకోలేదురా, తన మనసులోనే ఉంచుకుంటుంది. వాళ్ళ మాటలు విన్న సుబ్బారావు, అది సర్లేగాని ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉన్నాయిరా? పర్వాలేదు నాన్నా, బాగా ఆస్తిపరురాలే. పర్వాలేదు కాదురా, ఈసారి ఇంకా బాగా ఆస్తి ఉన్న అమ్మాయిని ప్రేమించు. అవునరా, ఈలోగా నెమ్మదిగా ఈ ఐశ్వర్య ఆస్తి మొత్తం కొట్టేసి దీని పీడ వదిలించుకొని ఆ తర్వాత నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. నిజమే, మీ అమ్మ చెప్పినట్టు చేద్దాం. డబుల్ ధమాకా, ఏమంటావురా? సరే నాన్నా, మీరు చెప్పినట్టే చేద్దాం అని అనుకుంటారు. మరోవైపు ఐశ్వర్య గుడిలో, దేవుడా, ఏంటయ్యా నాకీ పరిస్థితి? ఎన్నో ఆశలతో కలలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నాకు నిరాశ మిగిల్చావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మమ్మ తాతయ్యకి ఈ విషయం చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను. నాకేం దిక్కు తోచటం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆమె స్నేహితురాలు ఆ గుడికి వచ్చి ఐశ్వర్యని చూస్తుంది. ఏ ఐశ్వర్య, నువ్వేంటే ఇక్కడ? స్నేహితురాల్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది ఐశ్వర్య. ఆమె స్నేహితురాలు అది గమనిస్తుంది. ఏమైందే, ఎందుకేడుస్తున్నావు? కొత్తగా పెళ్ళైన అమ్మాయివి, సంతోషంగా ఉండాలి కాని ఇదేంటి? అబ్బే, నాకేం, నేను బాగానే ఉన్నానే. కంట్లో నలుసుపడి కన్నీళ్ళొస్తున్నాయి అంతే. అలాగా, కంట్లో నలుసుపడితే వచ్చే కన్నీళ్లకి, మనసు బాధపడితే వచ్చే కన్నీళ్లకి చాలా తేడా ఉంటుంది. నువ్వు దాచినా దాగదు. చెప్పు ప్లీజే, మనసులో బాధ బయటికి చెప్పవే. ఐశ్వర్య ఒక్కసారిగా బాధని పట్టలేక బయటపడుతుంది. స్నేహితురాల్ని పట్టుకొని భోరున ఏడుస్తుంది. జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అయ్యో అలాగా, అయితే ఈ విషయం వెంటనే అమ్మమ్మ తాతయ్యకి చెప్పు. వద్దే, నా జీవితం ఇలా అయిందని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. అసలే వాళ్ళ ఆరోగ్యం అంతంత మాత్రం.
అలాగని చెప్పకపోతే నీ జీవితం పరిస్థితి ఏంటి? ఏమో, నా తలరాత ఎలా రాసిపెట్టుందో చూద్దాం. నిన్ను చూస్తుంటే జాలేస్తుందే. ఏంటో దేవుడికి అస్సలు దయలేదు. అమాయకురాలివి, ఎలా తట్టుకుంటావో ఏంటో. మరేం పర్వాలేదులేవే, జీవితం అన్నీ నేర్పిస్తుంది. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. చూశావా, ఎప్పుడూ తోడు లేకుండా బయటికి రావటానికి భయపడే నేను ఇప్పుడు ఒంటరిగా బయటికి వస్తున్నాను. సరేలేవే, జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి. నీ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని అనుకుంటారు. ఇంటికి వస్తుంది ఐశ్వర్య. వచ్చావా? రా. ఇప్పటి వరకు ఎక్కడున్నావు? గుడిలో ఉన్నానత్తయ్యా. చూడు, ఇక నీ దగ్గర దాచటానికి ఏమీ లేదు. మా గురించి మొత్తం నీకు తెలిసిపోయింది. కాబట్టి మమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటే అడిగేసేయి. నేనేం అడుగుతానత్తయ్యా, ఏమీ లేదు. అలాగా? సరే అయితే. కాని మేమడిగేవి చాలా ఉన్నాయి. ఏంటత్తయ్యా అది? నీ పేరు మీద ఏ ఏ ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో చెప్పు. అంటే అత్తయ్యా, నాకవేమీ పెద్దగా తెలియవు. ఎందుకత్తయ్యా? ఎందుకు ఏంటి అనేది నీకనవసరం. అయినా అమ్మమ్మ తాతయ్య మీరనుకున్న దానికంటే ఎక్కువ కట్నమే ఇచ్చారు కదా అత్తయ్యా. చూడమ్మాయ్, మేము నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకుంది కట్నం కోసం కాదు, నీ వెనక ఉన్న ఆస్తి కోసం. మేం చెప్పినట్టు విని నువ్వు ఆస్తిపత్రాలు తెచ్చి మాకిస్తే సరే సరి. లేదంటే మా వాడికి ఇంకో పెళ్లి చేస్తాం. అప్పుడు విషయం తెలిసి నీ జీవితం పాడైపోయిందని మీ అమ్మమ్మ తాతయ్య బాధతో కుళ్ళి కుళ్ళి కృషించి మరణిస్తారు. అది నీకిష్టమేనా? వద్దత్తయ్య గారు, అలా జరగకూడదు. మీరు చెప్పినట్టే చేస్తాను. మా అమ్మమ్మ తాతయ్యకి ఏం కాకూడదు అని తాతయ్య అమ్మమ్మ కోసం ఒప్పుకుంటుంది. కాని వాళ్ళు అవకాశాన్ని బట్టి మాట్లాడే అవకాశవాదులని ఆమెకు తెలియదు. ఆస్తిపత్రాల కోసం ఇంటికి వెళ్తుంది. ఏంటి తల్లి, ఇంతలా చిక్కిపోయావు? సరిగ్గా తినటం లేదా ఏంటి? తింటున్నాను తాతయ్య. మరి తింటే ఎందుకిలా చిక్కిపోయావు తల్లి? ఐశ్వర్య భోరున ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అత్తారింట్లో ఏదైనా ఇబ్బందా? అని వాళ్ళిద్దరూ కంగారు పడిపోతారు. అబ్బే, ఏమీ లేదు. మిమ్మల్ని చూడక చాలా రోజులైంది కదా, బెంగతో ఏడ్చేశాను అంతే. అంతేనా? భయపెట్టేశావు తల్లి. మీ అత్తారింట్లో ఇబ్బంది పడుతున్నావేమో అని కాసేపట్లో మా ప్రాణం పోయిందనుకో. మనస్సులో ఐశ్వర్య, కొద్దిసేపటికే ఇలా అయిపోయారు, అదే నిజమని తెలిస్తే మీరు ఇంకేమైపోతారో అని అనుకొని భయపడుతుంది. తాతయ్య, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటో అడుగమ్మా. అది అది అంటూ అడగలేక తడబడుతుంది ఐశ్వర్య. ఏంటమ్మా ఇది కొత్తగా? మా దగ్గర సంకోచిస్తున్నావెందుకు? అంటే ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఆయన జాబ్ మానేసి సొంతగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే నా పేరున ఉన్న ఆస్తిపత్రాలు తీసుకురమ్మన్నారు. ఓహ్, ఇది అడగటానికి ఇంతలా ఆలోచించావా? ఇది నీకోసం దాచిన ఆస్తి తల్లి, నీకుగాక ఇంకెవరికిస్తామమ్మా? పిచ్చిపిల్ల, దీనికి మేమేమనుకుంటాంరా అని ఆస్తిపత్రాలు తనకిచ్చి పంపుతారు. అవి చూసుకొని సుబ్బారావు, శారద, నరేష్ తెగ సంబరపడిపోతారు. కొన్నాళ్ళు గడిచిపోతాయి. ఓ రోజు శారద కూతురు, అల్లుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య, మీ పుట్టింటి సంగతులేంటి? ఎలా ఉంది మీ అన్నయ్య కొత్త కాపురం? ఏముంది, త్వరలో పెటాకులవటానికి సిద్ధంగా ఉంది. మరి ఇంత తొందరగానా? ఆ అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకోక ఏం చేస్తుందండి? పైగా దానికి వెనక ముందు కూడా ఎవ్వరూ లేరు, ఆ ముసలివాళ్లు తప్ప. మీ అన్నయ్య వాళ్ళు నక్కం దొక్కారు. డబ్బుకి డబ్బొచ్చింది, ఏ కష్టం లేకుండా ఈజీగా వదిలించుకోవచ్చు. పాపం ఆ ముసలివాళ్ళు ఎంతవరకని పోరాడతారు? అందుకే మా అమ్మ రమ్మంది, మా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్తుంది దివ్య. ఓ రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న తాతయ్య అమ్మమ్మకి దారిలో నరేష్, సోని క్లోజ్గా కనిపిస్తారు. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఇదేంటి, అతను మన ఐశ్వర్య భర్త నరేష్ కదూ? ఎవరో అమ్మాయితో ఆ ఇకైకలు పక్కపక్కలేంటి? అవునండి, ఏంటిది? వెళ్ళి అడుగుదాం పదండి. వద్దొద్దు, అలా చేయకూడదు. ఒకవేళ మనమే పొరపడితే మన మనవరాలి కాపురం చిక్కుల్లో పడుతుంది. కాసేపు ఓపిక పట్టు అని అనుకుంటారు.
కాసేపటికి నరేష్ సోనీకి బాయ్ చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇదిగో అమ్మాయి, ఒక నిమిషం ఆగమ్మా. ఏంటి తాతయ్య గారు? మాకు ఈ పట్నం కొత్త. కాస్త ఈ హాస్పిటల్ అడ్రస్ ఎక్కడో చెప్తావా? అలాగే తాతయ్య గారు అని అడ్రస్ చెప్తుంది సోనీ. చాలా కృతజ్ఞతలు తల్లి, లక్షణంగా ఉన్నావు. అవును, ఇందాక నీతో మాట్లాడి వెళ్ళిన వ్యక్తి ఎవరమ్మా? అతనా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం బామ్మగారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఆ మాట విని వాళ్ళిద్దరూ భయపడిపోతారు. అలాగా అమ్మా, కానీ అతను చూడటానికి పెళ్ళైన వాళ్ళలాగున్నాడే. నిజమే తాతగారు, కాని ఆ పెళ్లి అతనికిష్టం లేదు అని మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంది. సరేనమ్మా, జాగ్రత్త. ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మటానికి వీల్లేదు. అలాగే బామ్మగారు అని సోనీ వెళ్ళిపోతుంది. అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ హడావిడిగా ఐశ్వర్య దగ్గరికి బయలుదేరతారు. అత్తగారింట్లో అందరూ కలిసి ఐశ్వర్యని ఆ ఇంటి పనిమనిషిని చేసేస్తారు. ఎప్పుడూ పనిచేయటం అలవాటు లేని ఐశ్వర్య ఇంటి పనులు మొత్తం చెయ్యటానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. మనస్సులో ఐశ్వర్య, ఏంటో నా జీవితం, ఈ ఇంటి పనిమనిషిలా ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తూ ఉన్నాను. అయినా కూడా వీళ్ళు నేను కూడా ఒక మనిషినే, నాకు ఒక మనసుంటుందనే విషయం మర్చిపోయి నా పట్ల కర్కోటకంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకొని బాధపడుతుంది. ఐశ్వర్య మనసు పగిలి ముక్కలవుతూ ఉంటుంది. అయినా సరే అమ్మమ్మ తాతయ్య కోసం ఓర్చుకుంటూ ఉంటుంది. ఏ ఐశ్వర్య, ఎక్కడున్నావ్? ఇలారా. వస్తున్నా. ఏంటి వదినా పిలిచారు? రోజూ ఈ టైంకి నేను కాఫీ తాగుతానని నీకు తెలుసు కదా, మరి ఇప్పటి వరకు కాఫీ ఎందుకు తేలేదు? అయ్యో, అదేం లేదొదినా, పనిలో పడి మర్చిపోయాను. ఇదిగో ఇప్పుడే తెస్తాను అంటూ హడావిడిగా కాఫీ తెచ్చిస్తుంది ఐశ్వర్య. దివ్య కొంచెం కాఫీ తాగి, దీన్నెవడైనా కాఫీ అంటారా అని కప్పు నేలకేసి విసిరి కొడుతుంది. సారీ వదినా, అంటే పెళ్లిగాక ముందు నేనెప్పుడూ వంటగదిలోకి వెళ్ళలేదు, అందుకని. అవును మరి, తమరు మైసూర్ మహారాణిలా పెరిగారు, మేమేమో మట్టి పిసుక్కునేవాళ్లలా పెరిగాం. అదే కదా నువ్వనేది? అయ్యో, నా ఉద్దేశం అది కాదొదినా. అమ్మా అమ్మా, చూడమ్మా ఇది. చూస్తున్నానే, అంతా విన్నాను. ఇక లాభం లేదు. మన వాడికి ఇంకో పెళ్లి చేయాల్సిందే. కనీసం వంట కూడా సరిగ్గా రాని కోడలితో వేగేదెలాగా? అదేంటత్తయ్యగారు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు? మీరడిగినట్టు ఆస్తిపత్రాలు తెచ్చిచ్చాను కదా. ఏంటే నోర్లేస్తుంది? నా ఇష్టం. ఒక పెళ్లి కాదు, 100 పెళ్ళిళ్ళు చేసుకుంటా. ఏం చేస్తావు? అది కాదండి. చూడమ్మాయ్, నువ్వు నీ దారి చూసుకొని వెళ్ళిపోతే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే నిన్ను మెడబెట్టి మేమే బయటకు గెంటాల్సి వస్తుంది. ఐశ్వర్య ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది. సడన్గా ఇంటికి వచ్చిన రామారావు జానకమ్మ వాళ్ల మాటలు మొత్తం వింటారు. గుమ్మంలో నిలబడి ఐశ్వర్యని పిలవగానే అందరూ ఉలిక్కిపడి గుమ్మం వైపు చూస్తారు. ఐశ్వర్య కన్నీళ్లు తుడుచుకొని లేనిపోని నవ్వు తెచ్చిపెట్టుకొని, అమ్మమ్మ తాతయ్య, మీరెప్పుడొచ్చారు? రండి రండి, లోపలికి రండి. ఎందుకమ్మా ఇంకా నటిస్తావు? మేం మొత్తం విన్నాం. వీళ్ళు నిన్ను ఇన్ని బాధలు పెడుతుంటే మాకు ఒక్క మాటైనా చెప్పాలని అనిపించలేదా తల్లి? అది కాదు తాతయ్య, మీరు బాధపడతారని చెప్పలేదు. మీరిలాంటి డబ్బు మనుషులని తెలియక మా మనవరాల్ని మీ ఇంటి కోడలుగా చేశాం. ఇప్పుడు తెలిసిందిగా, మీ మనవరాల్ని మీ ఇంటికే తీసుకెళ్ళండి. అలా ఎలా కుదురుతుంది? ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తారిల్లే శాశ్వతం. మీ ఇష్టం వచ్చినట్టు ఏది చెప్తే అది కుదరదు. అయితే మీ ఇష్టం. మీ మనవరాల్ని ఇక్కడే ఇలాగే ఉంచితే మా చేతుల్లో చిత్రవదలు అనుభవిస్తూ ఉంటుంది. అవును, ఆ పాప మాకొద్దు. అందుకే మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. ఇదేం విడ్డూరమమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్ళి మేమేం చేయాలి? అది కూడా మేమే చెప్పాలా? ఇంకో పెళ్లి చేయండి, లేదంటే మీ ఇంట్లో షోకేసులో పెట్టుకోండి. రేయ్, నీ పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయమంటున్నావు? నువ్వు అసలు మనిషివేనా? రే ముసలోడా, ఎక్కువ మాట్లాడితే చేతలతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. తాతయ్య, ప్లీజ్ తాతయ్య, మీరిక్కడుండొద్దు. వెళ్ళిపోండి తాతయ్య.
చిచి, ఇలాంటి సన్నాసుల దగ్గర ఎందుకమ్మా? పద మనింటికి వెళ్దాం. లేదు తాతయ్య, నేను రాను. మీరు వెళ్ళండి. ఇక్కడే ఉంటే మిమ్మల్ని వీళ్ళు ఇంకా అవమానిస్తారు. అది చూసి నేను తట్టుకోలేను అని బలవంతంగా ఆళ్ళని పంపిస్తుంది ఐశ్వర్య. రామారావు జానకమ్మ పుట్టెడు బాధతో ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇలా ఉండగా ఓ రోజు నరేష్ సోనీతో, మై డియర్ సోనీ, నీకో గుడ్ న్యూస్. ఏంటి నరేష్ అది? త్వరలో మనం పెళ్లిపీటలు ఎక్కబోతున్నాం. రియల్లీ? ఎస్ డియర్, మా వాళ్ళను కూడా ఒప్పించాను. త్వరలో ఒక మంచి రోజు చూసుకొని మా వాళ్లతో మీ ఇంటికొస్తాను, సరేనా? ఓకే నరేష్, ఐఎమ్ సో హ్యాపీ అని అనుకుంటారు. మరోవైపు రామారావు జానకమ్మ చాలా బాధపడుతూ ఉంటారు. అల్లారు ముద్దుగా మహల్లో మహారాణిలా పెంచుకున్న మనవరాలి జీవితం అలా అయిపోవటంతో మానసిక వేదనతో మంచం పడతాడు రామారావు. ఏంటండి ఇది? మనం కూడా ఇలా అయిపోతే మన మనవరాలికి తోడెవరుంటారు చెప్పండి? గుండె రాయి చేసుకుని తట్టుకోవాలి తప్ప ఇలా దిగులు పడితే ఎలా చెప్పండి? అని రామారావుకి ధైర్యం చెప్తుంది జానకమ్మ. చీమకు కూడా హాని చేయని నా చిట్టి తల్లికి ఎన్ని కష్టాలొచ్చాయి. తనకిది కావాలి అని నోరు తెరిచి కూడా చెప్పలేదు, అమాయకురాలు. అలాంటిది ఇప్పుడు రాక్షసుల్లాంటి మనుషుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచో చెడో ఈ విధంగా అయినా మన మనవరాలు రాటు తేలుతుందిలేండి. రేపు మనం లేకపోయినా ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటుంది. దేవుడున్నాడు, మన మనవరాలికి అన్యాయం చెయ్యడు అని అనుకుంటారు. మరోవైపు అత్తగారింట్లో ఐశ్వర్య పీడ ఎలా వదిలించుకోవాలా అని పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అమ్మా, అది అంత ఈజీగా వదిలిపోయే రకం కాదు. దాన్ని ఎలా వదిలించుకోవాలో ఏంటో పిచ్చి లేస్తుంది. ఓ పని చేద్దాంరా. ఏంటమ్మా అది? దానికి పిచ్చి పట్టిందని చెప్పి ఓ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేద్దాం. ఏమంటారు? అది కాదే, ఆ ఆసుపత్రి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని ఎందుకు చేర్చుకుంటారు చెప్పు? ఎందుకు చేర్చుకోరండి? వాళ్ళని డబ్బుతో కొనేద్దాం. ఓకే అమ్మా, ఈ ఐడియా బాగానే ఉంది. అవునమ్మా, పిచ్చోళ్లతో కొన్నాళ్లు సావాసం చేస్తే దానికి ఆటోమేటిక్గా పిచ్చెక్కుతుంది. అంతేరా, ఇక దాని జీవితం ఆ పిచ్చాసుపత్రిలోనే తెల్లారిపోతుంది అని పథకం వేసుకొని ఐశ్వర్యని తీసుకొని వెళ్ళి ఓ మెంటల్ హాస్పిటల్లో వదిలేసి వస్తారు. ఐశ్వర్య ఎంత మొత్తుకున్నా అక్కడ వినిపించుకునేవారెవ్వరూ ఉండరు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఈ రోజుతో దాని పీడ విరగడైపోయింది. సోనీతో నా పెళ్లికి లైన్ క్లియర్ అయింది. అవునరా, రేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి కుదుర్చుకుందాం, సరేనా? అలాగేనమ్మా, వీలైనంత త్వరగా ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. అలా నరేష్ సోనీల ఎంగేజ్మెంట్ అవుతుంది. ఐశ్వర్య అత్తగారింట్లో అందరూ సంతోషంగా ఉంటారు. కాని ఐశ్వర్య మాత్రం ఆ పిచ్చాసుపత్రిలో నరకం చూస్తూ ఉంటుంది. ఆమె ఎంత చెప్పినా వినకుండా ఆమెకి కరెంటు పెడుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అనుకోకుండా ఓ రోజు ఓ కొత్త డాక్టర్ ఆ హాస్పిటల్లోకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి వస్తుంది. ఐశ్వర్యని చూసి ఆశ్చర్యపోతుంది. ఐశ్వర్య, చూడ్టానికి నువ్వు చాలా బావున్నావు. అసలు నీకు పిచ్చంటే ఎవ్వరూ నమ్మరు, తెలుసా? డాక్టర్, నేను పిచ్చిదాన్ని కాదు డాక్టర్. నా భర్త నా అడ్డు తొలగించుకోవాలని నన్ను కావాలనే ఇక్కడ చేర్పించాడు. అవునా? అలా ఎందుకు? అప్పుడు తన కథ మొత్తం చెప్తుంది ఐశ్వర్య. అది విన్న డాక్టర్, రాస్కెల్, వాడికసలు బుద్ధి లేదు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నా భర్త కూడా మొదట్లో ఇలానే నన్ను వేధించేవాడు. అతనికి తగిన బుద్ధి చెప్పి ఎలాగో దారిలోకి తెచ్చుకున్నాను. అవునా డాక్టర్ గారు, నేను కూడా అదే చెయ్యాలనుకుంటున్నాను. అందుకు మీ సహాయం కావాలి. తప్పకుండా ఐశ్వర్య, ఏం చేయాలో చెప్పు. మా ఆయన ఇక్కడున్న మేనేజ్మెంట్ వాళ్ళకి కొంత డబ్బు ఆశ చూపించి వాళ్ళని అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. ముందు నేనిక్కడ్నుంచి తప్పించుకోవాలి. అప్పుడే అతనికి బుద్ధి చెప్పగలను. ఓకే ఐశ్వర్య, నో ప్రాబ్లం. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది డాక్టర్? ఈ ఆస్పత్రి వెనకాల ఒక చిన్న గేటుంది కదా, ఈరోజు రాత్రి ఎవ్వరూ చూడకుండా అక్కడికి వచ్చేయ్.
నేను కారు తీసుకుని రెడీగా ఉంటాను, సరేనా? అలాగే డాక్టర్ అని ఐశ్వర్య ఆ రోజు రాత్రి ప్లాన్ చేసుకున్నట్టుగానే ఆ మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకొని ఆమె అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి సమయంలో మనవరాలు ఇంటికి రావటంతో వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఐశ్వర్య వారికి నెమ్మదిగా విషయం మొత్తం వివరిస్తుంది. అమ్మో, ఎంత ప్రమాదం తప్పిందమ్మా నీకు? నువ్వు క్షేమంగా ఉన్నావు, మాకది చాలమ్మా. అవునమ్మా, వాళ్ల పాపాన వాళ్లే పోతారు. ఇక ఆ ఇంటికి వెళ్ళొద్దు, సరేనా? లేదు తాతయ్య, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేను. చేతగాని అసమర్థురాలిలాగా నేను మిగిలిపోకూడదు. అది కాదమ్మా. అంతేకాదు తాతయ్య, అతన్ని అలాగే వదిలేస్తే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడు. ఆ అమాయకుల్ని వాళ్ళకి బలి చేయకుండా కాపాడటం నా బాధ్యత. నిజమే తల్లి, అది మన కనీస బాధ్యత. నీలో ఈ తెగింపు, పట్టుదల, ధైర్యం కోసమే మేము ఇన్నాళ్ళు ఎదురుచూశాం. వాళ్ళని అంతకు అంత అనుభవించేలా చేయి. తప్పకుండా అమ్మమ్మ, వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండండి అని ఛాలెంజ్ చేస్తుంది ఐశ్వర్య. మరుసటి రోజు ఐశ్వర్య నేరుగా అత్తారింటికి వెళ్తుంది. ఐశ్వర్యని చూసి శారద, ఏంటే హాస్పిటల్ వాళ్ళ కళ్ళు కప్పి తప్పించుకొనొచ్చావా? నీకెంత ధైర్యమే? నడవ్వే, మళ్ళీ తీసుకుపోయి అక్కడే పడేసొస్తా అని కోడలి జడ పట్టుకోపోగా అత్త చేతిని మెలతిప్పి చెంపలు ఎడాపెడా వాయిస్తుంది ఐశ్వర్య. ఆ చర్యకు బిత్తరపోతుంది శారద. అత్తనని గౌరవం లేకుండా నన్నే కొడతావా? ఇంకొక్క మాట మాట్లాడితే కొట్టటం కాదు, చెయ్యి విరిచేస్తాను, జాగ్రత్త అని అంటుంది ఐశ్వర్య. దెబ్బకి భయంతో వణికిపోతూ అక్కడే నిలబడిపోతుంది శారద. మర్యాదగా నేను నా పుట్టింటి నుండి తెచ్చిన నా ఆస్తిపత్రాలు నా చేతికివ్వు. ఆహా, నేనివ్వను. ఇవ్వవా అని మళ్ళీ చెయ్యెత్తుతుంది ఐశ్వర్య. వద్దొద్దు, ఇస్తాను అని ఆస్తిపత్రాలు తెచ్చి ఐశ్వర్యకి ఇస్తుంది. మనస్సులో శారద, ఇన్నాళ్ళు పిల్లిలా ఉండేది ఇంత సడన్గా పులిలా ఎలా మారిందబ్బా అని అనుకుంటూ అలాగే చూస్తూ నిలబడిపోతుంది. ఐశ్వర్య ఆస్తిపత్రాలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఓ రోజు ఐశ్వర్య సడన్గా ఖరీదైన కారులో దివ్య భర్త పనిచేసే ఆఫీస్కి వెళ్తుంది. ఐశ్వర్యని చూసి దివ్య భర్త ఆశ్చర్యపోతాడు. తనకి ఎదురు వెళ్ళి, రా చెల్లి, లోపలికి రా అంటూ తన ఛాంబర్లోకి తీసుకొని వెళ్తాడు. ఎలా ఉన్నావు చెల్లెమ్మా? ఈ దొంగ ప్రేమలు నా దగ్గర చూపించకు. అయినా నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందే. నేనిక్కడికొచ్చింది నీతో బంధుత్వం గురించి మాట్లాడటానికి కాదు, బిజినెస్ డీల్ గురించి వచ్చాను. చెప్పు చెల్లెమ్మా. చెప్పండి మేడం. చూడు, ఇలా ఎన్నాళ్ళని ఒకరి కింద పనిచేస్తావు చెప్పు? సొంతగా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవాలని నేను కూడా ఎప్పటినుంచో కలలు కంటున్నాను. కానీ పెట్టుబడి కావాలి కదా మేడం. నువ్వు సొంతగా బిజినెస్ పెట్టుకోవటానికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఆ మాట వినగానే అతని కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందుకు బదులుగా నేనేం చేయాలో చెప్పండి మేడం. ఐశ్వర్య అతను ఏం చేయాలో చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దివ్య భర్త చిరాగ్గా ఆఫీస్ నుండి ఇంటికి వెళతాడు. ఏమైందండి, ఈరోజు చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు? దానికి కారణం నువ్వే. నేను నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను పోయాననుకున్నారా ఇంకో పెళ్లి చేసుకోవటానికి? నాకు అన్యాయం చేస్తారా? తప్పేముంది? మీ అన్నయ్యలాగే నాకు కూడా డబ్బు కావాలి. లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి కదా. ఎన్నాళ్ళని ఇలా ఒకరి దగ్గర నౌకరిగిరి చేస్తాను. నాకు బాగా డబ్బున్న ఒక అమ్మాయి పరిచయం అయింది. తనని పెళ్లి చేసుకుంటే రాజా లైఫ్ అనుభవించవచ్చు. నేనొప్పుకోను. మీరలా చేస్తే ఊరుకుంటాననుకుంటున్నారా? మీ అంతు చూస్తాను. నీకు దిక్కున్న చోటకి చెప్పుకోపో. ఏమైందండి మీకు? అకస్మాత్తుగా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? త్వరలో విడాకుల పేపర్లు పంపిస్తాను. సంతకం పెట్టి వెంటనే పంపించు అని భార్యని ఇంట్లో నుండి గెంటేస్తాడు. దివ్య ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోతుంది. మరోవైపు ఐశ్వర్య ఓ కాఫీ షాప్కి వెళ్తుంది. అక్కడికి నరేష్ గర్ల్ ఫ్రెండ్స్ సోనీ ఇంకా ప్రీతి వస్తారు. వాళ్లతో ఐశ్వర్య,
మీరొచ్చినందుకు చాలా థ్యాంక్స్. టేక్ యువర్ సీట్స్ అని అంటుంది. ఐశ్వర్యని గుర్తుపట్టిన సోనీ, నువ్వా? నాతో నీకేంటి పని? నువ్వొద్దని ఎంత బ్రతిమిలాడినా సరే నరేష్ని పెళ్లి చేసుకొని తీరతాను. నిన్ను నరేష్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అది అర్థం చేసుకొని నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. ఓ తప్పకుండా. అలాగే. వెళ్లే ముందు నీకు హితబోధ చేసి వెళ్దామని వచ్చాను. వారి మాటలకి ప్రీతి అయోమయంగా చూస్తూ ఉంటుంది. మనస్సులో ప్రీతి, ఇదేంటి నా లవర్ నరేష్ని తను పెళ్లి చేసుకుంటానంటుంది, ఈవిడేమో ఇదివరకే పెళ్లి చేసుకున్నట్టంటుంది. అసలిక్కడ ఏం జరుగుతుంది అని అనుకొని, వెయిట్ ఎ సెకండ్, అసలు మీరెవరు? నన్నెందుకు పిలిచారు? చూడమ్మా, కాసేపు ఆగితే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఇదిగో, ఈ అమ్మాయి పేరు సోని. నువ్వు ప్రేమిస్తున్న నరేష్కి కాబోయే భార్య. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా అని ప్రీతికి చెప్తుంది. ఇకపోతే ఈ ప్రీతి నువ్వు పెళ్లి చేసుకోబోతున్న నరేష్ని ప్రేమిస్తున్న అమ్మాయి. త్వరలోనే ఆమె కూడా నీలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని సోనీకి చెప్తుంది. ఇకపోతే నేనెవరో నీకు తెలియదు కదూ. నువ్వు ప్రేమిస్తున్న నరేష్కి ఆల్రెడీ పెళ్ళైపోయిన భార్యని అని చెప్తుంది ఐశ్వర్య. ప్రీతి షాక్ అవుతుంది. నేను నమ్మను. నా నరేష్ అలాంటివాడు కాదు. నేను కూడా నమ్మను. నా నరేష్ కలలో కూడా నన్ను మోసం చేయాలని అనుకోడు. మాటలతో చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే ఆధారాలతో వచ్చాను అని తనతో పెళ్లి అయిన ఫోటోలు, అలాగే సోనీతో ఎంగేజ్మెంట్ అయిన ఫోటోలు, ఇంకా ప్రీతితో చనువుగా ఉన్న ఫోటోలు అన్నీ చూపిస్తుంది. అవి చూసి వాళ్లకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. నువ్వన్నది నిజమే. అతను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కానీ నా డబ్బుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రేపు నీ పరిస్థితి కూడా నాలాగే. అతను అతని కుటుంబం వట్టి డబ్బు పిచ్చి మనుషులు. ఈ విషయం మీకు తెలియజేయాలనే మిమ్మల్నిద్దరినీ ఇక్కడికి పిలిచాను. ఓ మై గాడ్, నేనిది నమ్మలేకపోతున్నాను. నేను కూడా వాడికి తగిన బుద్ధి చెప్తాను. చాలా థ్యాంక్స్ మమ్మల్ని సేవ్ చేసినందుకు అని ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర నరేష్, అయినా అసలు ఆ పిరికిదానికి నువ్వెలా భయపడ్డావమ్మా? అమ్మ బాబోయ్, అదిప్పుడు పిరికిది కాదురా, పెద్ద ధైర్యవంతురాలు. ఆ పిచ్చాస్పత్రిలో ఏ మందు మింగిందో ఏమో కాని మొత్తం మారిపోయింది. దాన్ని తలుచుకుంటుంటేనే వెన్నులో వణుకు పుడుతుందిరా. అంతలేదు. దాని తోలు వలిచి ఆస్తి పేపర్లు ఎలా తీసుకొస్తానో చూడు. నువ్వు చెప్పిందే నిజంరా. ఆ ఐశ్వర్య వచ్చినప్పుడు మీ అమ్మాయి ఏదో భ్రమలో ఉండుంటుంది. అందుకే ఇలా మాట్లాడుతుంది. త్వరగా వెళ్ళి ఆస్తి పేపర్లు లాక్కొనిరా. అలాగే నాన్న అని నరేష్ వెళ్ళబోతుండగా దివ్య ఏడుస్తూ పుట్టింటికి వస్తుంది. ఏమైందా నీకు? ఎందుకు ఏడుస్తూ వస్తున్నావు? అమ్మా, మీ అల్లుడు నన్ను వదిలేశాడే. ఇంకో పెళ్లి చేసుకుంటాడట. అదేంటమ్మా, ఇన్నాళ్ళు బానే ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు వాడికేం పోయే కాలం వచ్చింది? డబ్బు పిచ్చి పట్టింది నాన్న. అదేమని అడిగితే మీ అన్నయ్య చేసుకుంటే తప్పులేనప్పుడు నేను చేసుకుంటే వచ్చిందా? మీరు కూడా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి అంటున్నాడు. అలాగా? నా చెల్లిని పుట్టింటికి పంపిస్తాడా? చెప్తాను వాడి సంగతి. ముందు ఆ ఐశ్వర్య సంగతి చూసి తర్వాత వాడి దగ్గరికి వెళ్ళొస్తాను అని కోపంగా ఐశ్వర్య ఇంటికి బయలుదేరతాడు నరేష్. అక్కడ ఐశ్వర్య ఇంట్లో, తాతయ్య, మనం అర్జెంటుగా ఈ ఇల్లు ఖాళీ చేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం. ఆ ఇంటి గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనకి సేఫ్గా ఉంటుంది. ఎందుకమ్మా, ఏమైంది? జరిగిన విషయం చెప్పి, ఆ నరేష్ ఏ సమయంలో అయినా ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది. ఆవేశంలో మిమ్మల్ని ఏదైనా చెయ్యొచ్చు. వాడి మొహం, వాడిష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటామా ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాం. అది కాదమ్మమ్మా, మీకనుకోకుండా ఏదైనా జరగరాంది జరిగాక అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించి ఏం లాభం? జరిగిన నష్టం తిరిగి రాదు కదా. నా మాట వినండి ప్లీజ్. అలాగేనమ్మా, పరిస్థితి నాకు క్షుణ్ణంగా అర్థమైంది. అలాగే వెళ్దాం. సరే తాతయ్య, త్వరగా రెడీ అవ్వండి, నేను క్యాబ్ బుక్ చేస్తాను అని కిటికీలో నుండి బయటికి చూసేసరికి
ఐశ్వర్యకి నరేష్ కోపంగా ఇటువైపు రావటం కనిపిస్తుంది. అమ్మమ్మా, తాతయ్య, ఆ నరేష్ వచ్చేస్తున్నాడు. మనం ఎక్కడైనా దాక్కోవాలి. అయ్యో ఇప్పుడెలాగమ్మా? నేను ఇంటి బయట తాళం వేసి పెరట్లో దాక్కుంటాను. మీరు చప్పుడు చేయకుండా లోపలే ఉండండి అని ఇంటి బయట తాళం వేసి పెరట్లో దాక్కుంటుంది ఐశ్వర్య. ఇంటికి తాళం ఉండటం చూసిన నరేష్ ఆస్తిపత్రాలు ఇంట్లోనే దాచిపెట్టి ఉంటుందని తాళం పగలకొట్టి లోపలికి వెళ్తాడు. నరేష్ అలా చేస్తాడని ఊహించని ఐశ్వర్య షాక్ అవుతుంది. అమ్మమ్మ, తాతయ్య అతనికి దొరికిపోతారేమో అని భయపడిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్లిన నరేష్కి ఆస్తిపత్రాలు ఎక్కడా కనిపించవు. ఈ ఐశ్వర్య చాలా తెలివైన దానిలాగుంది. నేను వస్తానని ముందే ఊహించి ఆస్తిపత్రాలు ఎక్కడో దాసేసింది అని కోపంగా ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా విసిరి పారేస్తాడు. అయ్యో, తాతయ్య, అమ్మమ్మ వాడికి దొరికిపోయేలా ఉన్నారు. ఎలాగైనా వాళ్ళని సేవ్ చేయాలి అని అనుకొని ఐశ్వర్య పెరటి నుండి బయటికి వచ్చి కావాలనే చప్పుడు చేస్తుంది. ఆ చప్పుడు విన్న నరేష్ బయటికి వచ్చి ఐశ్వర్యని చూస్తాడు. వెంటనే ఐశ్వర్య పరుగులంకించుకుంటుంది. ఆమె వెనకాలే నరేష్ కూడా పరిగెడతాడు. ఆ తర్వాత రామారావు, జానకమ్మ ఎవ్వరికీ తెలియకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు. ఐశ్వర్య, నరేష్ ఒకరి వెనకాల మరొకరు పరుగెడుతూ ఉంటారు. ఐశ్వర్య దొరికిపోయేలా ఉంటుంది. కాని తనలోని శక్తి మొత్తం కూడదీసుకొని పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఒక కారు వచ్చి ఐశ్వర్య పక్కన ఆగుతుంది. ఒక చేయి ఐశ్వర్యని కారు లోపలికి లాక్కొని రయ్యిమంటూ వెళ్ళిపోతుంది. ఛా, డామిట్, తప్పించుకుంది. అయినా ఎక్కడికి పోతుంది? ఏ టైంకైనా ఇంటికి రావాల్సిందే కదా అని వెళ్ళిపోతాడు నరేష్. ఆ కారులో ఉన్నది ఐశ్వర్య స్నేహితురాలు. ఆమెను చూసి సంతోషంతో ఊపిరి పీల్చుకుంటుంది ఐశ్వర్య. చాలా థ్యాంక్సే, సమయానికొచ్చి నన్ను సేవ్ చేశావు. అసలేమైందే? ఎందుకు అంతలా పరిగెడుతున్నావు? మీ ఆయన నీ వెనకెందుకు పడుతున్నాడు? అప్పుడు ఐశ్వర్య తన కథ మొత్తం చెప్తుంది. ఓ మై గాడ్, ఇంత జరిగిందా? మరి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేకపోయావా? హా, పోలీసులా? వాళ్ల మీద నాకు నమ్మకం లేదే. వాళ్లక్కూడా లంచమిచ్చి ఈజీగా బయటికి వచ్చేస్తాడే, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు. వీడికి తగిన బుద్ధి నేనే చెప్పాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య. నీకే సాయం కావాలన్నా వెనకాడకు, తప్పకుండా కాల్ చేయి. అలాగేనే. సరే, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటావా? అవసరం లేదే, నాకు దారిలో ఓ చిన్న పనుంది. అది చూసుకొని నేనింటికి వెళ్ళిపోతాను. నువ్వెళ్ళు. అలాగే అని అనుకుంటారు. నరేష్ అతని బావ దగ్గరికి వెళ్తాడు. ఏంటి బావా, నీకు పిచ్చి పట్టిందా? కొత్తగా ప్రవర్తిస్తున్నావట. ఎప్పుడూ లేంది సడన్గా ఎందుకిలా చేస్తున్నావు? నీకు పట్టిన పిచ్చే నాక్కూడా పట్టింది బామర్ది. డబ్బు పిచ్చి. అందుకే నీ బాటలోనే నడవాలనుకుంటున్నా. తప్పేముంది చెప్పు? ఓకే ఓకే, ఆ డబ్బేదో నేనే ఇస్తా నీకు. నాకు వచ్చే ఐశ్వర్య ఆస్తిలో నీకు కొంత వాటా ఇస్తాను. నా చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు. హా, నీకే దిక్కులేదు, ఇంకా నాకేమిస్తావు? ఆ ఐశ్వర్య తన ఆస్తిపత్రాలు తీసుకుపోయిందని నాకు తెలుసు. తనే స్వయంగా చెప్పింది. ఓహో, ఇదంతా నీ చేత ఆ ఐశ్వర్యనే చేయిస్తుందా? అవును, అయితే ఏంటి? మర్యాదగా నా చెల్లిని ఏలుకో. లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలీదు. అబ్బాచా, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అయినా నీ చెల్లికో న్యాయం, పరాయి అమ్మాయికి ఇంకొక న్యాయమా? నీలాంటి వాళ్ళని నా లైఫ్లో చాలామందిని చూశాను. ఇక బయలుదేరు. నరేష్ ఏమీ చెయ్యలేక చేతులు నలుపుకుంటూ వెళ్ళిపోతాడు. మరోవైపు ఐశ్వర్య ఓ ప్రింటింగ్ ప్రెస్కు వెళ్తుంది. అక్కడ, చూడండి, నేను ఆర్డర్ ఇచ్చిన పోస్టర్స్ రెడీ అయ్యాయా? అయ్యాయి మేడం, ఇదిగోండి. వాటిని చూడగానే ఐశ్వర్య మొహంలోకి ఎక్కడలేని ఆనందం వచ్చి చేరుతుంది. ఐశ్వర్య తనలో తాను, మిస్టర్ నరేష్, నిన్ను ఇంకో దెబ్బ కొట్టబోతున్నాను, సిద్ధంగా ఉండు అని అనుకుంటుంది. మరోవైపు నరేష్ సోనీ ఇంటికి వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు సోనీ, పెళ్లి ఖర్చులకి కొంత డబ్బు కావాలి. నాకిచ్చే కట్నం నుంచి మీ నాన్నగారిని కొంత డబ్బు అడుగుదామని వచ్చాను. ఓహో, అడ్వాన్స్ విషెస్ లాగా
అడ్వాన్స్ డౌరీ అన్నమాట. అలాగే అనుకో. అసలు మన పెళ్లి జరిగితే కదా అడ్వాన్స్ డౌరీ నీకిచ్చేది. ఏంటి జోక్ చేస్తున్నావా? యూ రాస్కెల్, నీతో నాకు జోకులేంట్రా? నువ్వెలాంటి వాడివో, నీ బతుకేంటో నాకు పూర్తిగా తెలిసిపోయింది అని నరేష్ ప్రీతితో ఉన్న ఫోటోలు చూపిస్తుంది. దెబ్బకి కంగుతింటాడు నరేష్. ఏంటి, షాక్ అయ్యావా? ఇవి నీకెవరు పంపించారో నాకు తెలుసు సోనీ. నా మొదటి భార్య ఐశ్వర్యనే కదా. నువ్వు చాలా పొరపడ్డావు. అవి ఒరిజినల్ ఫోటోలు కాదు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు. మన పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. షటప్, ఇంకా నీ మాయమాటలు నమ్ముతాననుకోకు. నీలాంటి వాడిని ఇంత గుడ్డిగా ఎలా ప్రేమించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ మొహం చూస్తేనే కంపరం వేస్తుంది. బయటికి వెళ్ళు, గెట్ అవుట్. మనస్సులో నరేష్ నువ్వు కాకపోతే నాకింకెవరు లేరనుకుంటున్నావా? నా కోసం ప్రీతి ఉంది అని అనుకొని ప్రీతి దగ్గరికి వెళ్తాడు నరేష్. మై డియర్ ప్రీతి, త్వరలో నీ కోరిక తీర్చబోతున్నాను. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. యూ ఈడియట్, నువ్వెంతమందిని పెళ్లి చేసుకుంటావురా? అని ప్రీతి నరేష్ చెంప పగలగొడుతుంది. నరేష్కి విషయం అర్థమైపోతుంది. ఓహో, నా భార్య నిన్ను కూడా కలిసిందా? డబ్బు కోసం ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవటానికి నీకు సిగ్గుగా లేదు? ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. పోలీస్ కేసు పెట్టి లాకప్లో వేయిస్తాను, జాగ్రత్త అని వెళ్ళిపోతుంది ప్రీతి. ఆ తర్వాత నరేష్ ఆఫీస్కి వస్తాడు. స్టాఫ్ అందరూ నరేష్ని తదేకంగా చూస్తూ ఉంటారు. మనస్సులో నరేష్ ఏంటి వీళ్ళందరూ నన్ను అలా చూస్తున్నారు అని అనుకుంటాడు. ఇంతలో అతని కొలీగ్ ఏంటి బాస్ ఇది? నువ్వు నేను అనుకున్న దానికంటే మించిపోయావుగా. మరీ ఇలా చేస్తే ఎలా? ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్నే మొందేశావా? నేను మొందేయటం కాదు. అక్కడికెళ్ళి ఆ గోడ మీద పోస్టర్స్ చూస్తే నీ దిమ్మ తిరిగిపోతుంది. నరేష్ గబగబా అక్కడికి వెళ్ళి చూసి షాక్ అవుతాడు. అతని భాగవతం మొత్తం పాంప్లెట్స్లో ఉంటుంది. కింద ఇట్లు నీ భార్య ఐశ్వర్య అని రాసి ఉంటుంది. అది చూసి నరేష్కి ఐశ్వర్యపై కోపం నశాలానికి అంటుకుంటుంది. ఇంతలో ఆ ఆఫీస్ ఎండీ వచ్చి, మిస్టర్ నరేష్, నిన్ను ఈ జాబులో నుంచి తీసేస్తున్నాను. సార్, ప్లీజ్ సార్, నేను చాలా మంచివాణ్ణి. నా భార్య నాపై కక్ష సాధించాలని ఇలా చేస్తుంది. నేనేమీ వినదలుచుకోలేదు. గెట్అవుట్ ఫ్రమ్ దిస్ ఆఫీస్. నీలాంటి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నవాళ్లకి ఈ ఆఫీసులో చోట్లేదు. నరేష్ నిస్సహాయంగా ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ కూడా అదే పరిస్థితి. వాళ్ల వీధిలో, వాళ్ల ఇంటి గోడల మీద, వాళ్ళింట్లో వాళ్ల అందరి బాగోతాల గురించి వివరిస్తూ పోస్టర్స్ అంటించి ఉంటాయి. దారిన వచ్చిపోయే వాళ్ళందరూ అవి చూసి చెవులు కొరుక్కుంటూ ఉంటారు. నరేష్ కోపంతో ఆ పోస్టర్స్ని చించి పారేసి ఇంట్లోకి వెళ్తాడు. ఒరేయ్, వచ్చావా? అది ఎంత పని చేసిందో చూడ్రా. ఒరే, ఈ ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని దోషుల్ని చేసి చూస్తున్నారా? అవునన్నయ్య, తలెత్తుకుని బయటికి వెళ్ళలేపోతున్నాం. మనం అది అమాయకురాలని తక్కువ అంచనా వేశాం. కానీ మన ఆలోచన తప్పు. దెబ్బకి దెబ్బ కొట్టడంలో, అనుకున్నది సాధించటంలో రాటుదేలిపోయింది. ఇంతకీ దాన్ని పట్టుకున్నావా? ఇప్పుడు తనని మనం ఏం చేయలేమమ్మా. మనం తనకి హాని చేసే కొద్దీ మనల్ని ఇంకా ఇంకా అధపాతాళానికి తొక్కేస్తుంది. చివరికి నా జాబు కూడా పోగొట్టింది. పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. బావ కూడా చెల్లిని ససేమిరా ఒప్పుకోవటం లేదు. మరోవైపు ఊర్లో కూడా పరువు పోయింది. ఏంట్రా అన్నయ్య నువ్వు చెప్పేది? అవును, ఆ ఐశ్వర్య మనల్ని అష్టదిగ్బంధనం చేసేసింది. ఇక మనం దాన్ని ఎదుర్కోలేం. ఇక తనకి మనం ఎదురు వెళ్ళలేం అని జరిగింది మొత్తం చెప్తాడు. దెబ్బకి అందరికీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది ఐశ్వర్య. ఇదేం చేస్తుంది మమ్మల్ని అనుకున్నారు కదూ? ఇప్పుడు అర్థమైందా? ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా చేయగలదని. అమ్మ కోడలా, తప్పు మాదే, మమ్మల్ని క్షమించు తల్లి. అవునమ్మా, ఏదో డబ్బు పిచ్చితో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాం. వదినా, నా కాపురాన్ని నాకిప్పించు వదినా, నీ కాళ్ళు పట్టుకుంటాను. మరి నా కాపురం నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నప్పుడు ఈ బుద్ధి ఏమైంది? నన్ను క్షమించొదినా, నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. అసలు ఈ ఇంటి ఛాయలకు కూడా నేను రాను. నాక్కూడా బుద్ధొచ్చింది ఐశ్వర్య. మగాడినని విర్రవేయకూడదని అర్థమైంది. ప్లీజ్, నేను మారిపోయాను. తిరిగి మన ఇంటికి వచ్చేయ్.
ఇక నుంచి ఎలాంటి వెధవేషాలు వేయను. నువ్వు చెప్పినట్టే చాలా మంచిగా నడుచుకుంటాను. నిన్ను బాగా చూసుకుంటాను. నన్ను నమ్ము. అని ప్రాధేయపడతారు. వాళ్లల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించటంతో ఐశ్వర్య సరే అని ఒప్పుకుంటుంది. ఆ విధంగా భర్తకి, అత్తమామ, ఆడపడుచుకి తగిన బుద్ధి చెప్పి తన సంసారాన్ని నిలబెట్టుకుంటుంది ఐశ్వర్య. అమ్మమ్మ, తాతయ్య కూడా చాలా సంతోషిస్తారు. దివ్య తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పట్నుండి ఐశ్వర్య అత్తింటి వాళ్ళు మంచిగా మారిపోయి ఆమెను బాగా చూసుకుంటూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.